మీరు ఎంత బలంగా చెప్పగలరు? నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతమైన చాకిరేవు గ్రామంలో డాక్టర్ అప్పల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కరెంటు, రోడ్డు సౌకర్యాలు లేని చాకిరేవు, వాస్పల్లి, నాయక్ పోర్టుగూడ, కొత్తగూడెం గ్రామాల ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి 55 మంది చిన్నపిల్లలు, 70 మంది పెద్దలకు ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన మందులు అందజేశారు. పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించారు. విద్యుత్ లేమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సోలార్ లైట్లు, నిత్యావసర వస్తువులు అందజేసి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అస్సలే మన దగ్గరికి రానియద్దు, ఈగలు వాలినవి మనం తినద్దు, ఈగలను రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే బాగా కోళ్ళను పెంచుకున్నా లేకపోతే ఏమన్నా పశువులను పెంచుకున్నా కానీ కూడా అవి పూర్తిగా మన ఇండ్ల దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఇట్లా మనం చుట్టూ ఉన్న అన్ని కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటే బీమార్లు రావు. ఇక ఐదోది ఏంటంటే ఆహారం, మనం తినే తిండి. అంటే చాలామంది అట్లనే ఈగలతోని కూడా టైఫాయిడ్ అవుతుంది, కక్కుడు బాయిలు వస్తుంది, మళ్ళీ బంక బాయిలు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఈగలను అస్సలే మన దగ్గరికి రానియద్దు, ఈగలు వాలినవి మనం తినద్దు, ఈగలను రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే బాగా ఖతర్నాక్ ఏంటంటే దోమలు. ఆ మధ్యలో ఇప్పుడైతే మలేరియా తక్కువైంది, కానీ లేకపోతే గూడాలలో బాగా మలేరియా జ్వరం ఉంటుండే, అందరికీ చలి జ్వరం వస్తుండే చూడు ఒక 10 ఏళ్ల కిందట. ఆడ చూసినా చలి జ్వరాలు ఉంటుండే. ఇప్పుడు కూడా